అల్యూమినియం గిన్నెలు వాడకుండా మంచిది కదని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నాకు కూడా తెలుసు అల్యూమినియం వాడితే స్లో పాయిజన్ తీసుకునే లాంటిదని, కానీ తెలిసి కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే మా ఆయనకు కూడా చెప్తున్నాను గిన్నెలు చేంజ్ చేద్దామని. కానీ ఆయన కొత్త ఇంటికి వెళ్ళినాక చేంజ్ చేద్దామని ఏదో ఒకటి చెప్పి నన్ను అయితే స్టాప్ చేసేస్తుండు. సరేలే ఉన్నన్ని రోజులు అడ్జస్ట్ చేసుకుందాం, ఇంకా కొన్ని రోజులు ఉంది కదా అన్నట్టు దాంట్లోనే చేసేసిన. ఈరోజు అయితే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. అదే ఓట్స్ ఇడ్లీ అనమాట. చాలామంది ఓట్స్ తినాలనుకుంటారు కానీ టేస్ట్ నచ్చక వదిలేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అనమాట. ఫస్ట్ అయితే ఓట్స్ని రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాంతోపాటు ఇడ్లీ రవ్వని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ని ఏంటంటే రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కర్డ్ వేసుకొని ఇంకా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. దాంట్లో కొంచెము ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేయాలి. ఇది చేయడం చాలా సింపుల్, ఇన్స్టెంట్గా అయిపోతుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అనే చెప్పాలి. ఇలాంటి ఇడ్లీలు చేసేటప్పుడు పల్లి చట్నీ కాకుండా హెల్తీ చట్నీ చేయడానికి ట్రై చేయండి. అంటే గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అలాంటి చట్నీస్, లేదంటే టమాటో చట్నీ చేయండి. ఈరోజు అయితే నేను కొరియాండర్ చట్నీ అయితే చేసిన, అదే కొత్తిమీర చట్నీ అనమాట. ఒక్క చుక్క నూనె లేకుండా చట్నీ అయితే చేసినాను. మస్తు అనిపించింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. హెల్దీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఈ వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఇట్లా హెల్దీగా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా చేసుకొని తినొచ్చు.